బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి ధర్నా చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలే? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలే? ఖచ్చితంగా నేను ఒక తెలంగాణ విటల్గా జర్నలిస్ట్ గా పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా. మీరందరూ రేపు ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో ఎంత పెద్ద లాయర్లను పెడతాడో పెట్టండి. దయచేసి మీకు మొక్కుతున్నా, మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు. మేము ఇప్పటికే ప్రాణాలకు తెగించి జీవితం అంతా మీకోసం కొట్లాడినాం. నిరుద్యోగుల పైసలు లేవు. ఒక్కొక్క లాయర్ 20 లక్షలు 30 లక్షలు అడుగుతున్నాడు. ఇప్పటికి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక లాయర్ వేయాలంటే లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇవాళ హైకోర్టులో 32 కేసులు. ఏ లాయరు ఏ జడ్జి కూడా మీది తప్పు అని చెప్పలే. నిరుద్యోగుల్ని లేటుగా వచ్చిరని చెప్తున్నారు. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఏమని చెప్తారంటే ఈ 563 పోస్టుల కోసం ఇంత కంగారు ఎందుకు పడతారు? నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ కాండి, ఆల్ ది బెస్ట్ అంటాడు. ఇవాళ ఒకే పరీక్షకి 2 హాల్ టికెట్లు ఎందుకు ఉన్నాయి? వెబ్ నోట్ ఎందుకు పెట్టిర్రు? ఎందుకు తీసేసిర్రు? మెయిన్స్ ఓఎంఆర్ షీట్ మీద అభ్యర్థి పేరు, అభ్యర్థి కులము, అభ్యర్థి డేట్ ఆఫ్ బర్త్, అభ్యర్థి పెళ్లి చూపులా? మీరు టీజీపీఎస్సీ యూపీఎస్సీ హాల్ టికెట్ ఎట్లుంటది? యూపీఎస్సీ ఓఎంఆర్ షీట్ ఎట్లుంటది? యూపీఎస్సీ ప్రమాణాలు పాటించాలి కదా. అంటే 21,000 మందిలో మీకు కావాల్సిన 563 మందిని సెలెక్ట్ చేసుకోవడానికి హాల్ టికెట్ అంటేనే కోడ్, డీ కోడ్. హాల్ టికెట్ కి బార్ కోడ్ ఉంటది, క్యూఆర్ కోడ్ ఉంటది. అసలు హాల్ టికెట్ మీద పేరెందుకు, కులం ఎందుకు, వయసు ఎందుకు, మేలు ఫీమేల్ ఎందుకు, మీ ఊరెందుకు? హాల్ టికెట్ మీద అంటే ఓకే అనుకుందాం, ఓఎంఆర్ షీట్ మీద ఎందుకు? అంటే ఇక్కడనే కుట్ర జరిగింది. యూపీఎస్సీ స్టాండర్డ్స్ మీరు ఎక్కడా పాటించలేదు.